దాంట్లోనే ఉంది. ఇది మామూలుగా విస్తరించబడలేదు. ఎందుకంటే నేను 20 ఏళ్ళు తెలంగాణ ఊళ్ళల్లో చూసిన కాబట్టి నాకు దానికి సంబంధించినటువంటి ఆలోచన ఉన్నది. ఆ మార్పు చాలా పెద్ద ఎత్తున జరుగుతూ వచ్చింది. ఆ జరగటం వల్లనే ఇలా చర్చ జరుగుతున్నది. ప్రజల అవగాహన పెరిగింది, చైతన్యం పెరిగింది, సంఘటిత శక్తి పెరిగింది. అనేక వర్గాలు కూడా ఉద్యమంలోకి రాగలిగింది. దీన్ని ఎట్లా నిలబెట్టుకుంటాం, ఎట్లా వ్యవస్థితం చేయగలుగుతాం, ఎట్లా ముందుకు తీసుకుపోగలుగుతాం, ఈ క్రమం నుంచి ఈ ప్రజాస్వామిక ఆకాంక్షలు విస్మరించలేని స్థితి రాజకీయ పార్టీలకు ఎట్లా కలిగించగలుగుతాం అనేది చాలా జాగ్రత్తగా బేరీజ్ వేసుకొని నడవవలసినటువంటి అవసరం ఉంది. చాలా జాగ్రత్తగా మనం అనుకున్న ప్రజా సంఘాలు అన్ని కూడా అన్ని ప్రజాస్వామిక ఆకాంక్షతో ఉంటాయని నమ్మకం లేదు. అన్ని రాజకీయ పార్టీలు ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమనే ఆలోచన సరైనది కాదు. ప్రజాస్వామిక విలువలు కలిగిన రాజకీయ పార్టీలు ఉంటాయి, అప్రజాస్వామిక ధోరణులకు బలయ్యేటువంటి ప్రజా సంఘాలు కూడా ఉంటాయి. ఇవి రెండూ ఉంటాయనే స్పష్టత ఉంటే అప్పుడు మన ప్రజా సంఘాలుగా చేయగలిగే దానికి ఉండేటువంటిది ప్రధానంగా సమాజంలో ప్రజల్లో ఒక చైతన్యాన్ని నింపగలగడం అనేది మనకు ఉండే కర్తవ్యం, మనం చేయగలిగే పని. దానికి రాజకీయ వ్యక్తీకరణ అనేది ఎక్కడో ఒక దగ్గర దొరకక తప్పదు. ఆ రాజకీయ వ్యక్తీకరణ ఏకకాలంలో ఏకాఏకిన వస్తుందని కూడా నేనేం అనుకోవటం లేదు. ఆ రాజకీయ వ్యక్తీకరణ ఒక పోరాట క్రమంలోనే క్రమక్రమంగా పెంపొందుతుంది తప్ప దానికి ఇంకో షార్ట్ కట్ ఉందని కూడా నేనేం అనుకోవటం లేదు. ఈ విషయంలో బాలగోపాల్ గతంలో చరిత్ర, మానవతావాదం అనే అంశాల మీద రాసిన చాలా విషయాలపై నేను కూడా ఏకీభవిస్తున్నాను. ఆయన అంటాడు, ఒక్కసారి చరిత్ర మారదు, క్రమక్రమంగా పరిమితమైన లక్ష్యాలు పెట్టుకుంటూ చరిత్ర ముందుకు సాగే ప్రయత్నం చేస్తారు. కనుక ఈ పరిమితమైన లక్ష్యాలతోనైనా మనం తీసుకొస్తున్నటువంటి 15 సంవత్సరాలుగా తీసుకొస్తున్నటువంటి ఉద్యమం తప్పనిసరిగా చాలా వరకు మనుషులకు చైతన్యపరిచింది, మనుషులను మనుషులుగా మార్చింది. ఈ మనుషులకి అది ఒకటే తెలిసేందంటే మా ఇంట్లో మేము ఉంటాం, మా అన్ని మాకు కావాలి. ఇక కింద అర్థమైనాక పరాయి పాలన నిలబడుతుందని అయితే నేనేం అనుకోవటం. ఈ చైతన్యాన్ని ఇంకా ముందుకు తీసుకుపోవటంలో ఇప్పుడు మనకు ఒక పాత్ర ఉంది. అది మనకి ఇవాళ చాలా కీలకమైన సందర్భం. ఇవాళ ఉన్న సందర్భంలో ఒకటే ఏంటంటే మన దృష్టి రాజకీయ పార్టీలపైనే ఉండాలి. నువ్వు ఏం చేస్తావు, ఎట్లా చేస్తావు నాకు తెలియదు, కానీ నువ్వు మాత్రం బాధ్యతతో వ్యవహరించాలి. కానీ తెలంగాణ నాయకత్వం పడి ఉండటమే తెలిసిన తెలంగాణ నాయకత్వం కూడా అఖిల పక్షానికి ముందు అన్ని పార్టీల్లో అంతర్గతంగా తగాదకైతే దిగింది. అది ఒక మార్పు. అంటే ఇవన్నీ కూడా ఇంకా చాలా లోతుల్లోకి వెళ్తే రాజకీయ నాయకత్వం అనేది ఎట్లా పెంపొందుతుంది, అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో ఎట్లా ఉంటుంది, అణిచివేయబడిన ప్రాంతాల్లో ఎట్లా ఉంటుంది, ఈ తేడాలు ఉంటాయి. ఈ తేడాల నుంచి ఒక రాజకీయ అస్తిత్వ రూపకల్పన అనేది కూడా అది మామూలుగా సాధ్యమయ్యేది కాదు. ఇలా తెలంగాణకు ఎన్టీ రామారావు రాజకీయంగా ఎదిగేందుకు గెలిచిండు అంటే అధికారము, సంపద, పత్రికలు, మీడియా అన్ని పూనుకొని ఆయన లేపిని. వెనుకబడిన అణిచివేయబడిన సమాజాల్లో అట్లా ఉండదు. ఒక్కొక్క దానికి కొట్టుకుంటూ రావాల్సి వస్తుంది. నువ్వు ఒక్కొక్క ఆధిపత్యాన్ని దెబ్బ కొట్టుకుంటూ రావాల్సి వస్తుంది. లేకుండా మనం ఇవాళ ఈ ఆత్మస్థైర్యంతో ఇవాళ ఈ చరిత్రలో ఈ దశలో ఇట్లా నిలబడటం అనేది, గట్టిగా నిలదీయటం అనేది సాధ్యం కాదు. మనకి ఏమైనా నార్త్ బ్లాక్ గాడ నిలబడి హోమ్ మినిస్టర్ ను ముఖ్యమంత్రిని నిలదీసడం అంటే మామూలు విషయం కాదు. 3 ట్రక్కుల పోలీసులు తెచ్చవలసి వచ్చింది కేంద్ర ప్రభుత్వానికి. అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఎంతమంది, మేము మా అయితే 50 మంది కావచ్చు, 50 మంది నార్త్ బ్లాక్ నుంచి వెంటనే ఖాళీ చేయించాలి, కింద ఉన్న మీడియా దగ్గర నుంచి వెంటనే ఖాళీ చేయించాలి. అంటే ఒత్తిడి ఆ స్థాయిలో ఢిల్లీలో ఉన్నది, లేకుంటే పోదు. కనుక ఇవన్నీ కూడా ఇవాళ కీలకంగా ఆలోచించుకోవాల్సినటువంటి అంశాలు. అదేవిధంగా ఒక ప్రజా ఉద్యమం, ప్రజా సంఘం కూడా ఇన్ని ఒత్తిళ్ల నుంచి బయటికి రావాలి. నువ్వు సమాజం పెట్టే ఒత్తిళ్లు ఉంటాయి, ప్రభుత్వం పెట్టే ఒత్తిళ్లు ఉంటాయి. ఈ రెండింటి నడుమ నీకు ఎవడిస్తాడు, ఎవడు పైసలు ఇచ్చేటోడు కాదు. ఊక మనం మీటింగ్లో కూర్చుంటే అనుకుంటాం, కుటుంబం వదులుకొని, నౌకరు వదులుకొని, ఇల్లు పగలు రాత్రి అనుకుంటా బయట తిరిగి ఇక్కడి దాకా మనం నెట్టుకుంటూ వచ్చినాము. ఇక్కడి దాకా వచ్చిన వాళ్ళు ఇంత ముందు కూడా మనం నిలబడాలి, నెట్టాలి. అంటే మనకు మనంగా ఒక స్వీయ అస్తిత్వంతో, ఒక స్వీయ చైతన్యంతో సమాజాన్ని నెట్టుకుంటూ, మనల్ని మనం మనుషులుగా పెంపొందించుకుంటూ, మన సంస్థల్ని పెంపొందించుకుంటూ మనం ఇవాళ ఇక్కడి దాకా రాగలిగాం. ఇవాళ టిఎంయు లాంటి సంస్థ ఒక ఆర్టీసీలో అంత బలమైనటువంటి ఒక ఆధిపత్య శక్తులను గెలిచిందంటే మనం సాధ్యం కాదని ఎందుకు అనుకోవాలి? ఇవాళ అందుకనే ఈ కీలక సందర్భాల్లో ఎన్ని రకాల ఎత్తుగడలు ఇవాళ ఆంధ్ర పాలకులు మతం పేరుతో చిచ్చు పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు.
ఇదేదో మనలో పుట్టిన మనసులో పుట్టిన బుద్ధి అని మనం అనుకుంటాం కానీ అది వాళ్ళ మనసులో పుట్టిన బుద్ధి కాదు, వాళ్ళు మాట్లాడిన ముచ్చట్లు కానీ. ఇవన్నీ ఆంధ్ర పాలకులు పలికిస్తే మనలో పలికినటువంటి మాటలు. ఈ సమయాన్ని మనం మతం ఏ ముస్లింకు ఇవాళ ఘర్షణ కోరుకోవటం లేదు, ఏ హిందువు కూడా ఇవాళ ముస్లింలు ఉద్యమం నుంచి దూరం చేసే ఆలోచనతో లేదు. ఈ చైతన్యం తెలంగాణ సమాజం సాధించుకున్నారు. ఈ కీలక సందర్భాన్ని ఆ చైతన్యం నుంచి మనం దూరం పోవద్దు. ఇలా మనం ఒకటే గ్రహించాలి, ఆకు ముస్లింలు అంటున్నారా, తెలంగాణ వద్దని అంటున్నారా, లేదా మతం పేరుతో ఇలా వాళ్ళు మాట్లాడుతున్నారా? మనం అంటున్నామా వాళ్ళు దూరం కావాలని? ఇవాళ తెలంగాణ నాకు తెలిసి కరుడు కట్టిన హైందవ వారి కూడా ముస్లింల ఉద్యమంకి వెళ్ళి దూరం పోనీయద్దు సార్, ముస్లింల ఉద్యమంకి వెళ్ళి దూరం పోనీయద్దు సార్ అని కోరుకుంటున్నాం. కానీ ఈ పుల్లలు పెట్టి కొట్టాడితే ఎక్కడైనా ఆగిపోతుందేమో తెలంగాణ అనేటువంటి ఆశ. కానీ ఈ చిల్లర ఎత్తుగళ్ళను మనం తిప్పికొట్టలేము. మనం జాగ్రత్త పడాలి. ఇలా తెలంగాణ సమాజము స్ఫూర్తితోని చైతన్యంతో వ్యవహరించాలి. ఎవరి మధ్య మనం ఇలా కొట్లాటలు కోరుకోవటం లేదు. ఇలా ఐక్యంగా ఉండాలి, సీమాంధ్ర పెత్తనాన్ని ఎదిరించాలి. ఎవరు కుట్రలు కలుగుతున్నారో వాళ్ళని కొట్టగలిగే శక్తి కూడా మనకున్నది. ఇంతకాలం మనయ్యలు మన కంట పెట్టాడు కానీ ఇప్పుడు నీయలు నీ కంట పెట్టే శక్తి కూడా నాకు ఉన్నది అనేది కూడా మనం స్పష్టంగా గమనించాలి. మన పక్కనే ఎవరైనా తెలుస్తుంటాడు ఏది ఇట్లా మాట్లాడుతున్నారు పలికిస్తున్నారని చెప్పి మనం గ్రహించాలి, చెప్పాలి, చైతన్యపరచాలి. తొందరపడద్దు, మనం దూరం కావద్దు. అవసరమైన అందరం ఒకటి కలిసి శాంతి ర్యాలీ తీయాలి. ఇది కాదు మేము కోరుకునేది అనేది కూడా స్పష్టంగా చెప్పాలి. ఆ దిశగా ఆ చైతన్యంతో ఈ 20-25 రోజులు మనం వ్యవహరించకపోతే మనకు చాలా నష్టం జరుగుతుంది. అందుకని ఈ పుస్తకము ఆ జాగ్రత్తలు పాటించడానికి కూడా దోహదపడుతుంది. మెల్లగా చదవాలి, అందుకని పెద్దగా రాయకపోవడం మంచిదే. చిన్న పుస్తకం కాబట్టి భయపడే 30 పేజీలు అనుకున్నాను, కానీ మెల్లగా చదువుతా ఉంటే చాలా విషయాలు అర్థమైతే అర్థమైన కొద్దీ మనం కూడా ఇంకా గట్టిగా పనిచేయగలుగుతాం. కనుక ఎక్కడన్నా ఒకసారి మన దగ్గర కూడా అశోక్ సార్ మన సంఘాలు అనే కదా అంటే అనుకోవద్దు. ఎందుకంటే అన్నిటోడు కూడా ఉంటున్నాయి కదా బుద్ధి వచ్చేది. క్రికెట్ ఆటోడు ధోని గారికి ఎప్పుడు అలా కూర్చుంటే తెలుస్తుంది. ఆ పక్కనున్న కామెంటేటర్ చెప్తే కదా వారికి కూడా కొన్ని తెల్లారు అర్థమయ్యేది. కనుక మనకు కూడా ఇట్లా ఒక రన్నింగ్ కామెంటరీ ఇచ్చేటోళ్ళు ఉండాలి ఈ సమయాన్ని. అట్లాంటి రోజు ఇవాళ నిజంగా ఒక్కరు కాదు 5 గురించి మాట్లాడేదంటే మన అదృష్టం ఎంత మంచిది. తెలంగాణ ఉద్యమానికి నేను ఇంతసేపు మాట్లాడుతున్న మిత్రులారా ఒక పద్ధతి 610 జీవో అమలు చేయమని మనం అడిగితే తెలంగాణలో ట్రాన్స్ఫర్ చేసి 610 జీవో మనకు వ్యతిరేకంగా ఉపయోగించే ప్రయత్నం చేశారు. లోకల్ రిజర్వేషన్లు పాటించాలని మనం అడిగితే దాన్ని తెలంగాణకు వ్యతిరేకంగా ఉపయోగించి ఆంధ్ర పాలకులు కుట్రలు. ఆ కుట్రలను అర్థం చేసుకుని జాగ్రత్తగా అందరం కలిసి వాళ్ళు చేసిన మోసాలను తిప్పికొడదాం, న్యాయం చేసే ప్రయత్నం తప్పనిసరిగా చేస్తాం. మా వంతు కృషి ఉంటుందని హామీ ఇస్తూ సెలవు. జై తెలంగాణ.